వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా మొన్న నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాన్ని వాళ్ళు వెలుగుచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది. బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది. మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి. గజ్వేల్లో తాగునీటి సమస్య తీరింది, సాగునీటి సమస్య తీర్చిండు. గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి. ఇవాళ హత్య రాజకీయాలు కానీ, క్రిమినల్ కేసులు కానీ, దండుగలు కట్టుడు కానీ, పంచాయతీలు చెప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ. గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే, కుట్రలు కేసులు. ఈ గవర్నమెంట్ వస్తే వాని లోపలేసుడు, వాని గవర్నమెంట్ వస్తే వీని లోపలేసుడు. ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర. కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన్న ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా, అక్రమ కేసులు పెట్టినామా, అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలి, గజ్వేల్ అభివృద్ధి చెందాలి, మనకు కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, సాగునీళ్ళు ఎట్లు ఇవ్వాలి, రోడ్లు ఎట్లా బాగా చేసుకోవాలి, గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించాడు. అది ఇవాళ మనం చేసిన పని.